శ్రీరామ్ జై 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 శ్రీరామ్ ओम सुताय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाधीक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम मूषिकवाहनाय नमः ओम सर्वपापविनाशकाय नमः ओम सर्वदेवतापूजिताय नमः ओम श्री महागणाधिपतये नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय ओम दशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्राय प्रचोदयात् ओम दशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्राय प्रचोदयात् पुत्राय धीमहि तन्नो हनुमान प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान प्रचोदयात् ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान प्रचोदयात् विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात् ओम जय वासवी जय वासवी जय वासवी जय वासवी जय वासवी जय जय वासवी जय वासवी जय जय वासवी आदि लक्ष्मी नरसिंह स्वामी गोविंदा गोविंदा आदि लक्ष्मी नरसिंह स्वामी गोविंदा गोविंदा आदि लक्ष्मी नरसिंह स्वामी गोविंदा गोविंदा हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास श्री रामाय नमः ओम रामभद्राय नमः ओम रामचंद्राय नमः ओम शाश्वताय नमः ओम राजीवलोचनाय नमः ओम श्रीमती नमः ओम राजेंद्राय नमः ओम रघुपुंगवाय नमः ओम जानकी वल्लभाय नमः ओम जयत्राय नमः ओम जितामित्राय नमः ओम जनार्दनाय नमः ओम विश्वामित्रप्रियाय नमः ओम दानसा जय श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामे Janaki
సర్వవినుత శాంతిదాత జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. బాడీ అంతా తేలికైపోయినటువంటి అనుభూతి కలిగింది. ఈ రామదండ కార్యక్రమానికి మా భార్య అయితే ఫ్రీక్వెంట్గా అటెండ్ అవుతూ ఉంటుంది. నేనైతే అటెండ్ అవ్వదామని చూస్తాను. కాకపోతే నాకు ఈ ఆఫీస్లో అప్పటికి కరెక్ట్ మంగళవారం రోజే 7 గంటల వరకు వీసీ పెడతారు. అందుకని అటెండ్ కాలేదు. కాకపోతే అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడు వీడియోస్ అన్నీ. ఆ వీడియోస్ అన్నీ చూశాను నేను. అప్పుడు అందరినీ అడుగుతున్నారు ఏమనుభూతి కలిగింది అని అడుగుతూ ఉంటారు. కాకపోతే కొంతమంది వాళ్ళ అనుభూతి చెప్తారు. వాళ్ళకి అనుభూతి కలిగి కూడా కొంతమంది చెప్పలేకపోతుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఈ అనుభూతి అందరికీ కలగాలంటే ఏం చేయాలా, ఏ విధంగా మంత్రము జపించేటప్పుడు ఏ విధంగా మన మనసు ఉండాలా అనేది మోస్ట్లీ కొంతమందికి తెలిసినకపోవచ్చు. నాకు తెలిసిందే చెప్తాను. మనము మామూలుగా మన పిల్లలకు కానీ లేదంటే మన పెద్దోళ్ళు కానీ మనకి ఏం చెప్తుంటారంటే ఏదైనా పని చేసేటప్పుడు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి అని చెప్తుంటారు అనమాట. మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి అని చెప్తుంటారు. ఇది మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ విధంగా ఎందుకు చెప్తారు అంటే దేనికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలంటే మనం చేసే పనికి కాదు, మన మనస్సు మన శరీరం దగ్గరే ఉండాలన్నమాట. ఆ విధంగా చెప్పడానికి ఏం చెప్తుంటారంటే మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి అని చెప్తుంటారనమాట. సో అదే పాలసీ మనము ఈ మంత్రం జపించేటప్పుడు కూడా చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే మన మనసు ఎక్కడ ఉండాలి, మంత్రం జపించేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ అంటే మనం శరీరం దగ్గరే ఉండాలంటే మన శరీరం దగ్గరే ఉండాలంటే మనము మంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రం నుంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ లేదంటే ఆ మంత్రము జపించేటప్పుడు మన బాడీలో ఎక్కడ వైబ్రేషన్ కలుగుతుంది దాన్ని మాత్రమే గమనిస్తూ చేస్తే కనుక ఖచ్చితంగా మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ అనొచ్చు, దైవిక శక్తి అనొచ్చు, డివైన్ ఎనర్జీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. లేదంటే యోగ పరిభాషలో దాన్ని ప్రాణశక్తి అని అంటారనమాట. ఆ ప్రాణశక్తిని మనము అనుభూతి చెందవచ్చు. ఏ విధంగా నువ్వు గంటసేపు మంత్రజపం చేసినా కూడా నువ్వు ఆ మంత్రం జపించేటప్పుడు కేవలం 3 నిమిషాలు కంటిన్యూస్గా నువ్వు నీ ఆ వైబ్రేషన్స్ గమనిస్తే ఖచ్చితంగా ఆ ప్రాణశక్తి అనేది పైనుంచి ఈ సృష్టిలో నుంచి లేదంటే దీనిలో నుంచి నీ బాడీలోకి ప్రవేశిస్తుందన్నమాట. కేవలం 3 నిమిషాలు మాత్రమే. అంటే మన మనసు అదుపులో ఉండాలి. మన మనసుకి ఏమంటే కోతిలాంటిది అనమాట.
అది వెళ్ళిపోతుంది. మనము చెప్పేటప్పుడు కూడా, మనం మంత్రం చెప్పేటప్పుడు కానీ, ధ్యానం చేసేటప్పుడు కానీ అది ఎక్కడెక్కడో ఉంటుంది అనమాట. అప్పుడు మనము ఆ మంత్రం మీద చెప్పేటప్పుడు కానీ మన బాడీలో ఏదైనా పార్ట్స్ కానీ గమనిస్తూ 3 నిమిషాలు ఉండగలిగితే ఆ ప్రాణశక్తిని ఖచ్చితంగా మనము అనుభూతి చెందవచ్చు. ఇప్పుడైతే నేను ఈ మంత్రం చెప్పించేటప్పుడు ప్రాణశక్తిని కంటిన్యూస్గా చాలాసేపు అయితే అనుభవించినాను. కాకపోతే చాలాసేపు అనుభవించాలంటే అది చాలా సాధన వల్లే వస్తుంది, ఒక్క రోజుతో రాదు. ఖచ్చితంగా మనం రోజు ఒక అరగంట కానీ 15 నిమిషాలు కానీ ప్రొద్దునే కానీ సాయంత్రం కానీ ఈ మెడిటేషన్ కానీ ఈ మంత్ర జపం కానీ చేస్తే ఖచ్చితంగా మనము ఆ ప్రాణశక్తిని అనుభవించవచ్చు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. నేను ఇదే చెప్పాలనుకున్నాను, చెప్పాను నేను ఇది. బట్ ఒకటంటే నీ శరీరము నీ మనస్సు ఒకటే దగ్గర ఉండాల. ఒకటే దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ ప్రాణశక్తిని అనుభూతి చెందగలవు. మనము అది మన బాడీలోకి ప్రవేశించి అదే ధ్యానం చేస్తే మీకు ఆరోగ్యం బాగుపడుతుందని చెప్తుంటారు కదా. ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే మన బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి పోతుంది ఇచ్చినప్పుడు కంటిన్యూగా నువ్వు ఆ స్థితిని అనుభవించినప్పుడు నీ నాడులన్నీ 72,000 నాడులు శుద్ధి అయ్యి నీకు ఆరోగ్యము ప్రాప్తిస్తుంది అనమాట. ఇదే ధ్యానంలో జరిగేది. కాకపోతే ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో రాదు. కనీసం ఒక 41 డేస్ అన్న మనం చేస్తే ఖచ్చితంగా దీన్ని మనం అనుభూతి చెందవచ్చు. జై శ్రీ జై శ్రీరామ్. మధ్యాహ్నము మా ఇంటికి ఎప్పుడు రావు కోతులు, మధ్యాహ్నం వచ్చి మా ఇంటి మీద అంటే అది ఇండికేషన్ ఇస్తుందన్నమాట. శ్రీరామదండ్రి ఇంట్లో చేస్తున్నారు అన్నట్ల. ఎప్పుడు రాదు ఆ టైంలో 4:30 అప్పుడు వచ్చి కొద్దిసేపు కూర్చొని పోయింది. మా ఇంట్లోనే రామాష్టోత్తరం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చేస్తే దానికి మంత్రబలానికి శక్తి వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇంటిలో ప్రతి ఒక్కరూ ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇదే క్లాస్ కానీ మెయింటైన్ చేస్తే మనలో కొంచెం శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటాము అని నా మనవి. జై శ్రీరామ్.